ఈనాటి దివ్యబలి పూజను పునీత అంతోని వారి పేరిట సమర్పించే వారి ఉద్దేశములు. తలలో నరాల బలహీనత నుండి నిత్యము నిన్నే ఆరాధింతును ఆరాధన ద్వారా స్వస్థత పొందుకున్నందుకు కృతజ్ఞతగా మరియు హృదయరాజుకి మంచి ఉద్యోగాన్ని దయచేయమని, కుటుంబంలో ఉన్న వారందరిని దీవించి మంచి ఆయురారోగ్యాలను ప్రసాదింపచేయమని, మరివారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని పూజ సమర్పించేవారు జిఎంఎస్ సరోజమ్మ మరియు వారి కుటుంబ సభ్యులు. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా అప్పుల సమస్య నుండి విడుదలను దయచేయమని, వ్యాపారం అభివృద్ధి పరచబడాలని మరియు కుటుంబంలో ఉన్న వారందరిని దీవించి వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని పూజ సమర్పించేవారు తుమ్మ సుధాకర్ రెడ్డి మరియు వారి కుటుంబ సభ్యులు. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా కొండవీటి అమర్, మోనా మరియు చిన్నారి బిడ్డను దీవించమని, చిన్నారి బిడ్డకు బంగారు భవిష్యత్తును దయచేయమని మరియు కుటుంబంలో ఉన్న వారందరిని దీవించి వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని పూజ సమర్పించేవారు మల్లవరపు జోసెఫ్, రాణి మరియు వారి కుటుంబ సభ్యులు. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా అశోక్కి మారు మనసును దయచేయమని, కుటుంబ సభ్యులందరిని దీవించి బిడ్డలకు బంగారు భవిష్యత్తును దయచేయమని మరి వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని పూజ సమర్పించేవారు స్వప్న మరియు వారి కుటుంబ సభ్యులు. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా నిఖిల్ తేజ చేయ పనులలో దేవుడు తోడుగా ఉండి మంచి జ్ఞానాన్ని బంగారు భవిష్యత్తును దయచేయమని, దేవుని అడుగుజాడలను నడిపించాలని మరి వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని పూజ సమర్పించేవారు కొమ్మారెడ్డి మంజుల మరియు వారి కుటుంబ సభ్యులు. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా కుటుంబంలో ఉన్న వారందరిని దీవించి మంచి ఆయురారోగ్యాలను శాంతి సమాధానాలను దయచేయమని, సాత్విక ఆత్వికులను దీవించి జ్ఞానవరాలతో ఫలాలతో దీవించి మంచి చదువులు ప్రసాదింపచేయమని మరి వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని పూజ సమర్పించేవారు కొత్తపల్లి ప్రసాద్, శాంత మరియు వారి కుటుంబ సభ్యులు. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా అక్షయ అభిలాషలను దేవుడు దీవించి బంగారు భవిష్యత్తును ప్రసాదించమని మరి వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని పూజ సమర్పించేవారు సోలే జేవియర్ రాజు, రాజీ మరియు వారి కుటుంబ సభ్యులు. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా బిడ్డలకు బంగారు భవిష్యత్తును దయచేయమని మరి వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని పూజ సమర్పించేవారు తాతిరెడ్డి జ్యోతి మరియు వారి కుటుంబ సభ్యులు. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా డివైన్ వైజెస్ అభివృద్ధి కోసం ఫాదర్ భాగ్యరాజు గారిని దేవుడు దీవించి దేవుని సేవలో బహుబలంగా వాడబడాలని, చేస్తున్న ప్రతి పరిచర్యలో దేవుడు తోడ్పడి మంచి ఆయురారోగ్యాన్ని ప్రసాదింపు చేయమని, టీం మెంబర్స్ అందరిని దీవించమని మరి వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని సమర్పించే దివ్యబలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా అవే క్యాంప్ ప్రే గ్రూప్ సభ్యులను, డివైన్ వైసెస్ కుటుంబ సభ్యులందరిని దీవించి వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని సమర్పించే దివ్యబలి పూజ. ఎల్ సునీత మరియు వారి కుటుంబంలో దేవుడు చేసిన సకల మేలులకు కృతజ్ఞతలు చెల్లిస్తూ, పి దుర్గంబకి మంచి ఆయురారోగ్యాలను ప్రసాదించినందుకు కృతజ్ఞతలు చెల్లిస్తూ, రాబోయే దినమందు కూడా మంచి ఆయురారోగ్యాలను ప్రసాదింపచేయమని, యుఎస్ఏలో ఉన్న ఎల్ కిరణ్ కుమార్కి మంచి చదువులను ప్రసాదింపచేసినందుకు కృతజ్ఞతగా మంచి ఉద్యోగం దయచేయమని, ఎల్ సునీత, ఎల్ మనోజ్లను దీవించి మంచి ఆయురారోగ్యాలను ప్రసాదింపచేయమని, వారు చేయుచున్న ప్రతి పనిలో తోడుగా ఉండాలని మరి వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని పూజ సమర్పించేవారు ఎల్ సునీత మరియు వారి కుటుంబ సభ్యులు. దేవుడు చేసిన సకల మేలులకు కృతజ్ఞతగా ఏరువ షావరెడ్డి, విమలమ్మలను మరియు కుటుంబ సభ్యులందరినీ దీవించి మంచి ఆయుర ఆరోగ్యాలను, శాంతి సమాధానాలను, దీర్ఘాయుష్ను దయచేయమని మరి వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని మరియు మరణించిన ఏరువ షావరెడ్డి, విమలమ్మ ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని పూజ సమర్పించేవారు ఏరువ అన్నమేరి మరియు వారి కుటుంబ సభ్యులు. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా పులుగుజ్జు పవన్ కుమార్కి జ్వరము, జలుబు నుండి త్వరగా కోలుకొని మంచి ఆయురారోగ్యాలను ప్రసాదించమని, లక్ష్మిని దీవించమని మరి వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని పూజ సమర్పించేవారు పి లక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా నిహారిక, ప్రణేలను దీవించమని మరి వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని పూజ సమర్పించేవారు మంజుల రెడ్డి మరియు వారి కుటుంబ సభ్యులు. సమయములో గుడి గంటల నాదస్వరం
గగన తరంగమై ప్రభు పూజకు పిలిచెనుగా. ప్రభాత సమయములో గుడి గంటల నాద స్వరం గగన తరంగమై ప్రభు పూజకు పిలిచెనుగా. పరులతో సఖ్యమై ప్రణతులే చేయగా వేగమే చేరుము ఈ దివ్య పూజకు. పరులతో సఖ్యమై ప్రణతులే చేయగా వేగమై చేరుము ఈ దివ్య పూజకు. ప్రభాత సమయములో గుడి గంటల నాద స్వరం గగన తరంగమై ప్రభు పూజకు పిలిచెనుగా. కరుణామయుని కరుణను పొందే కలువరి బలియాగం పాపక్షమాపణ వాక్య బోధన ఆత్మకు ప్రక్షాళనం. కరుణామయుని కరుణను పొందే కలువరి బలియాగం పాపక్షమాపణ వాక్య బోధన ఆత్మకు ప్రక్షాళనం. పరమ ప్రసాదము గైకొనరారండి హృదయపు వాంఛలు తీర్చునురారండి. పరులతో సఖ్యమై ప్రణతులే చేయగా వేగమై చేరుము ఈ దివ్య పూజకు. పరులతో సఖ్యమై ప్రణతులే చేయగా వేగమై చేరుము ఈ దివ్య పూజకు. ప్రభాత సమయములో గుడి గంటల నాద స్వరం గగన తరంగమై ప్రభు పూజకు పిలిచెనుగా. ప్రభాత సమయములో గుడి గంటల నాద స్వరం గగన తరంగమై ప్రభు పూజకు పిలిచెనుగా. ప్రభునందు మీరు ఎల్లప్పుడూ ఆనందింపుడు. మరలా చెప్పుచున్నాను ఆనందింపుడు. ప్రభు త్వరలో విచ్చేయుచున్నారు. ఫిలిప్పీయులకు రాసిన లేఖ 4వ అధ్యాయము 4-5 వచనములు. పితా పుత్ర పవిత్రాత్మ నామమున మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, మీ అందరినీ ఈనాటి దివ్య పూజా బలికి ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈ దివ్య పూజా బలిలో పాలు పంచుకుని ప్రత్యేకమైన ఉద్దేశాలు నెరవేరాలని ఆశపడుతున్న మిమ్ము, మీ కుటుంబాలను, మీ బిడ్డలందరినీ కూడా హేరాళముగా దీవించాలని ప్రార్థిస్తూ ఉన్నాను. అలాగే ఈరోజు ప్రత్యేకమైన ఉద్దేశాలతో దివ్య పూజా బలులు సమర్పిస్తున్న వారి కుటుంబాలను, వారి బిడ్డలను, వారి ఉద్దేశాలను ఆ దేవాతి దేవుడు హేరాళముగా దీవించి వారిని ఆశీర్వదించాలని ఈ దివ్య పూజా బలిలో ప్రత్యేకంగా ప్రార్థిస్తూ ఉన్నాం. అలాగే ఈరోజు పుట్టినరోజు,
వివాహ వార్షికోత్సవాలు మరియు ఇతర శుభకార్యాలు జరుపుకుంటున్న మిమ్మందరిని దీవించాలని, ఈరోజు దారి ప్రయాణంలో ఉన్న బిడ్డలందరినీ కూడా ఆశీర్వదించాలని, అనేకమైనటువంటి బాధలు, సమస్యలు, వ్యాధులతో బాధపడుతున్న మిమ్మందరినీ కూడా ఆశీర్వదించాలని ఈ దివ్య పూజా బలిలో ప్రత్యేకంగా ప్రార్థిస్తూ ఉన్నాం. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ దివ్య పూజా బలిలో యోగ్యముగా పాలు పంచుకోవడానికి మనం చేసిన పాపాలను ఒప్పుకొని పశ్చాత్తాపపడదాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలయనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపము చేసి తిని, ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకయుండు పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మీరును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలనని ప్రతిమాలు కొనుచున్నాము. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చునుగాక. ప్రభువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము, క్రీస్తువా దయ చూపుము, క్రీస్తువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, మా రక్షకుని జన్మదినము జరుపుకుని నిమిత్తము మేము మిక్కిలి సంతోషముతో నిరీక్షించుటను నీవు చూచుచున్నావు. ఆ ఘనమైన రక్షణానందమును ఆస్వాదించి ఆ మహోత్సవమును గొప్ప ఉత్సాహముతో చేసుకొన మాకు సహాయపడుము. నీతోను పవిత్రాత్మతోను కలిసి యుగ యుగములు జీవించుచు పరిపాలించెడి మన నాథుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మొదటి పట్టణము జఫన్యా గ్రంథము 3వ అధ్యాయము 1వ వచనం నుండి 2వ వచనం వరకు మరియు 9వ వచనం నుండి 13వ వచనం వరకు. తిరుగుబాటు చేయనదియు భ్రష్టురాలని తన ప్రజలను తానే పీడించుచున్నదైనను యెరూషలేమునకు అనర్థము తప్పదు. అది ప్రభువు పలుకును ఆలింపదాయను, అతని క్రమశిక్షణకు లొంగదాయను, అతనిని నమ్మదాయను, అతని చెంతకు రాదాయను. అప్పుడు నేను అన్యజాతి ప్రజల హృదయములు మారుతును, వారు పరదైవములను విడనాడి నాకు ప్రార్థన చెయ్యుదురు, నన్నే సేవింతురు. ఇథియోపియా నదికి ఆవలినున్న చెల్లాచెదురైనున్న నా ప్రజలు నాకు కానుకలు కొనివత్తురు. ఇజ్రాయేలీయులారా, ఆపుడు, మేము పూర్వము ప్రభువునకు ఎదురు తిరిగితిమి కదా అని సిగ్గుపడనక్కరలేదు. అప్పుడు నేను మీ నుండి గర్వాత్ములనైనా తొలగింతును. నా పవిత్ర నగరముపైకి మీరు మరలా పొగరుతో విర్రవీగరు. నేను మీ నడుమ వినయాత్ములను, దీనులైన ప్రజలను మిగులనిత్తును, వారే నన్ను నమ్ముకొందురు. ఇజ్రాయేలీలారా, మిగిలియున్నవారు ఎవ్వరికిని కీడు చెయ్యరు, కలలాడరు, మోసము చెయ్యరు. వారు ఎవరి భయమును లేక సురక్షితముగా మనుచు వృద్ధిలోనికి వత్తురు. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు.
నడిపించు నన్ను నడిపించు నా ప్రాణ యేసువా నన్ను నడిపించు నా ప్రాణ యేసువా జుంటె తేనె తీపి కన్నా గున్న మామిడి పండు కన్నా పాలు పెరుగు వెన్న కన్నా మధురము నీ వాకు నడిపించు నా ప్రాణ యేసువా జుంటె తేనె తీపి కన్నా గున్న మామిడి పండు కన్నా పాలు పెరుగు వెన్న కన్నా మధురము నీ వాకు జుంటె తేనె తీపి కన్నా గున్న మామిడి పండు కన్నా పాలు పెరుగు వెన్న కన్నా మధురము నీ వాకు హల్లెలూయా 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 ప్రభు మీతో ఉండునుగాక మీ ఆత్మతోను ముందురుగాక పునీత మత్తయి గారు రాసిన శుభవార్తలోనే భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. మత్తయి శుభవార్త 21వ అధ్యాయము పవిత్ర వచనములు 28 నుండి 32వ వచనం వరకు. ఒకనికి 2 కుమారులుండిరి. అతడు పెద్దవానితో, కుమారా, నేడు నీవు మన ద్రాక్ష తోటలోనికి పోయి పని చేయుమని చెప్పగా, మొదట అతడు వెళ్ళుటకు నాకిష్టం లేదు అని చెప్పినను పిమ్మట తన మనస్సు మార్చుకుని వెళ్ళెను. తరువాత తండ్రి 2వ కుమారుడితో అట్లే చెప్పెను. అప్పుడు అతడు నేను వెళ్ళుచున్నానని చెప్పియూ వెళ్ళలేదు. ఆ 2 కుమారులలో తండ్రి ఆజ్ఞను పాటించినదెవరు అని ఆయన వారిని ప్రశ్నింపగా, మొదటివాడు అని వారు సమాధానమిచ్చిరి. అప్పుడు యేసు వారితో, సుంకరులను జారినులను మీకంటే ముందుగా దేవుని రాజ్యంలో ప్రవేశింపబోచున్నారు అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. యోహాను
మీకు నీతి మార్గమును చూపుటకు వచ్చను, కానీ మీరతనిని విశ్వసింపరైతిరి. సుంకరులు జారినులు అతనిని విశ్వసించిరి. అది చూచియు మీరు హృదయ పరివర్తనము చెంది అతనిని నమ్మరైతిరి అని పలికెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఆగమన కాలము 3వ మంగళవారపు దివ్య పూజా బలి వాక్య పరిచర్యకు మిమ్మందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈరోజు పునీత అంతోని గారి యొక్క మధ్యస్థ ప్రార్థన సహాయము ద్వారా మీ అందరి కొరకు ప్రార్థిస్తూ మీ అందరి ఉద్దేశాలన్నీ కూడా నెరవేరాలని ఈ దివ్య పూజా బలిలో పాలు పంచుకుంటున్న మిమ్ము మీ బిడ్డలను, మరి ముఖ్యంగా ఈరోజు ప్రత్యేకమైన ఉద్దేశాలతో దివ్య పూజా బలులు సమర్పించి ప్రార్థించమని కోరుతున్న మిమ్మందరినీ కూడా దేవాతి దేవుడు హేరాళముగా దీవించాలని ప్రార్థిస్తూ మరొకసారి మిమ్మందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ప్రియ సహోదరి సహోదరులారా, క్రిస్మస్ పండుగ దగ్గర పడుతూ ఉంది. దేవుని బిడ్డలుగా మనమందరం కూడా ఆత్మీయంగా సిద్ధపడాలి. మంచి పాప సంగీతనాలు చేసుకుంటూ హృదయ పరివర్తన చెందుతూ దేవునికి మనలో ఇష్టం లేనటువంటి లక్షణాలు ఏమైనా ఉన్నాయేమో తెలుసుకుని మనస్తాపపడి వాటిని తొలగించుకుని పూర్ణ హృదయముతో, పూర్ణాత్మతో, పూర్ణశక్తితో ఆ గొప్ప పండుగలో పాలు పంచుకుని ఆ బాలయేసు దీవెనలు పొందుకోవాలని తల్లి తిరుసభ మనందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉంది. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు సువిశేష పట్టణాన్ని మనం ధ్యానం చేసినట్లయితే మత్తయి శుభవార్త 21వ అధ్యాయము 28 నుండి 32వ వచనములో ఈ విధంగా పలుకుతుంది. ప్రభు ఈరోజు ధర్మశాస్త్ర బోధకులను, పరిచయులను, మత పెద్దలను మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. మీరు పరలోకం వైపు నడుస్తున్నారా, ఈ లోకం వైపు నడుస్తూ ఉన్నారా? మీరు పరలోకానికి వెళ్ళడానికి యోగ్యులుగా ఉన్నారా అనేది పరీక్షించుకోమని ప్రభు కోరుతూ ఉన్నాడు. కారణం ఏమిటంటే ప్రియ సహోదరులారా, ప్రభు మరి వారికి తెలియచేస్తున్నటువంటి సత్యము, మీకంటే కూడా పాపాత్ములు, జారిణులు పరలోక రాజ్యములో ప్రవేశిస్తారు అని ప్రభు తెలియచేస్తున్నాడు. ధర్మశాస్త్ర బోధకులుగా, మత పెద్దలుగా మీరు అనుకుని ఉండవచ్చు, మేము చెప్పేదే సత్యము, మాకే సత్యము గురించి తెలుసు, దేవుని గురించి తెలుసు, అందరికంటే మేమే ముందుగా పరలోకానికి వెళతామని మీరు అనుకుంటున్నారేమో. కానీ మీరు ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ ఉన్నారు. మీరు బోధిస్తున్నారు, కానీ మీ బోధనలో హృదయ పరివర్తన లేదు, మీ జీవితంలో ఎలాంటి మారు మనస్సు లేదు. కానీ మీకంటే ముందుగా ఇదిగో పాపాత్ములు, రకరకాల బంధకాల్లో ఉన్నవారు దేవుని విశ్వసించి పరలోకానికి వెళతారు అని ప్రభు ఈరోజు చాలా చక్కగా తెలియచేస్తూ ఉన్నారు. ఈరోజు ప్రభు ఒక ఉపమానాన్ని కూడా మనందరికీ తెలియచేస్తున్నారు. ఒక తండ్రికి 2 కుమారులుంటే మొదటి వానితో తండ్రి చెబుతూ ఉన్నాడు, నీవు వెళ్ళి మన ద్రాక్ష తోటలో పని చెయ్యి అని చెప్పినప్పుడు అతడు ముందుగా నిరాకరిస్తున్నాడు. నేను వెళ్ళను అని చెప్పినా కూడా తండ్రి చెప్పాడు కదా అని వినయముతో, గౌరవముతో, విధేయతతో ఆ తోటలోనికి వెళ్ళి పనిచేస్తూ ఉన్నాడు. ఇక 2వ వానితో కూడా నీవు తోటలోనికి వెళ్ళి పని చేయమంటే వెళుతున్నాను అని చెప్పి వెళ్లకుండా ఆగిపోయాడు. ప్రభు అడుగుతూ ఉన్నాడు, వీళ్ళిద్దరిలో దేవుని ఆజ్ఞను పాటించింది ఎవరు అంటే మొదటి వాడే. వెళ్ళను అని చెప్పినప్పటికీ కూడా మనస్తాపపడి, పశ్చాత్తాపపడి, తండ్రి ఆజ్ఞను మనం జవదాటకూడదు కదా, మీరకూడదు కదా అని హృదయ పరివర్తన చెంది మనస్సును మార్చుకుని వెళ్ళి పనిచేశాడు. ప్రియ సహోదరి సహోదరులారా, క్రైస్తవులో కూడా కొన్ని రకాలు ఉంటారు. మొదటి రకం వారు ప్రతిరోజు ప్రార్థన చేస్తారు, అవకాశం ఉన్నప్పుడల్లా గుడికి వెళుతూ ఉంటారు, దేవుని యొక్క వాక్యాన్ని వినాలని ఎంతో దాహముగా ఉంటూ ఉంటారు, ఆత్మీయంగా ఎదగాలని ఆశపడుతూ ఉంటారు.
కుటుంబం కోసం, బిడ్డల కోసం ప్రార్థన చేయడానికి ఎప్పుడు కూడా ఇష్టపడుతూ ఉంటారు. ప్రతి ఒక్కటి కూడా దేవుని ద్వారానే సాధ్యం చేసుకోవాలి, దేవుడు లేకపోతే మనం ఏమీ సాధించలేము అని దేవుని మీదనే పూర్తిగా ఆధారపడుతున్నటువంటి బిడ్డలు ఉన్నారు. దేవుడు తప్పకుండా మీ ప్రార్థనను ఆలకిస్తాడు. మీరు అనుకున్నవన్నీ కూడా నెరవేరేంత వరకు దేవుడు మీకు తోడుగానే ఉంటాడు. ఇక రెండవ రకం వారు ప్రియ సహోదరులారా, గుర్తొచ్చినప్పుడు వెళుతూ ఉంటారు, ప్రార్థన చేయాలంటే చేస్తూ ఉంటారు, నలుగురితో వెళ్ళి నలుగురితోనే తిరిగి వస్తూ ఉంటారు. ఒక మొక్కుబడి అయిపోయింది కదా, ఒక పని అయిపోయింది కదా, ఈరోజు ఆదివారం ఈ మొక్కుబడి ప్రార్థనలు అయిపోయినాయి కదా అని యథావిధిగానే జీవిస్తూ ఉంటారు. యథావిధిగానే బయట లోకములో జీవిస్తూ ఉంటారు. వారు కేవలం ఆదివారం మాత్రమే దేవుడు గుర్తుకు వస్తూ ఉంటాడు, లేదా పండుగల్లో మాత్రమే దేవుడు గుర్తుకు వస్తూ ఉంటాడు. ఆ మిగతా రోజుల్లో మిగతా వారు లేదా మిగతా బలహీనంగా ఉన్నటువంటి ప్రజలు ఏ విధంగా జీవిస్తారో అలాగనే అందరిలాగానే జీవిస్తూ ఉంటారు. ఇక మూడవ రకం వారు ప్రియ సహోదరులారా, ఈ లోకములోనే జీవిస్తూ ఉంటారు, ఈ లోకానుసారమే జీవిస్తూ ఉంటారు. ఎక్కడో ఒక దెబ్బ తగులుతుంది, ఎక్కడో ఒక సందర్భం వస్తూ ఉంటుంది, ఎన్నో సమస్యలు, ఎన్నో బాధలు, ఎన్నో ఇబ్బందులు, అన్ని ద్వారాలు మూసుకుపోయి ఉంటాయి, అన్ని ద్వారాలు మూతపడి ఉంటాయి. అప్పుడు ఎవరి సహాయాన్ని పొందుకోలేక, ఎవరి ప్రేమను ఆప్యాయతను పొందుకోలేక ఇంకా సావటమే మంచిది అని నిర్ణయం తీసుకుంటున్నటువంటి సందర్భంలో ఎవరో ఒక దూతగా వారి జీవితంలో వస్తారు, ఎవరో ఒక దేవునిగా వారి జీవితంలో ప్రవేశిస్తారు. ఎందుకమ్మా ఇన్ని బాధలు, ఎందుకమ్మా ఇన్ని కష్టాలు? ఆ ప్రభువును నమ్ముకో, ప్రార్థన చేసుకో, విశ్వాసాన్ని పొందుకో, తప్పకుండా నీ జీవితం మారిపోతుంది, నీ పరిస్థితులన్నీ కూడా మారిపోతాయని ఒక దూతగా ఒక వ్యక్తులు వెళ్ళి వారికి చెబుతూ ఉంటారు. అది నమ్మినటువంటి వారు దేవుని దగ్గరకు రావటం ప్రయత్నం చేస్తూ ఉంటారు, దేవుని విశ్వాసంలో బలపడటం ప్రయత్నం చేస్తూ ఉంటారు, ప్రార్థన చేయటం నేర్చుకుంటూ ఉంటారు. ఈ విధంగా మెల్లమెల్లగా దేవుని యొక్క ప్రేమను వారు రుచి చూస్తూ ఉంటారు, దేవుని యొక్క గొప్పతనాన్ని వారు అనుభవిస్తూ ఉంటారు, దేవుని యొక్క ప్రేమను అనుభవిస్తూ ఉంటారు. ప్రియ సహోదరులారా, ఇది మొదలు. వారు మళ్ళీ పాపం వైపు వెళ్ళరు, ఇది మొదలు. మళ్ళీ వారి పాత జీవితం వైపు చూడరు, దేవుడే సర్వస్వంగా భావిస్తూ ఉంటారు. చూడండి ప్రియ సహోదరులారా, ఇలాంటి వ్యక్తులు తప్పకుండా దేవుని యొక్క దీవెను పొందుకుంటారు. మన దేవుడు పాపులను రక్షించడానికే వచ్చాడు కానీ శిక్షించడానికి రాలేదు అని చెప్తాడు. 99 మంది నీతిమంతులు ఉంటే తప్పిపోయిన ఒక పాపాత్మ విషయం నేను వెతికి రక్షించడానికి వెళుతున్నాను అని చెప్తుంటాడు. ఆ తప్పిపోయినటువంటి వాడు దొరికినప్పుడు ఆనందంతో తిరిగి వచ్చి ఆ ఆనందాన్ని అందరితో పంచుకుంటాను అని చెప్తున్నాడు. ప్రియ సహోదరులారా, ఇదిగో ఈ ఆగమన కాలము 3వ వారం కూడా తెలియజేస్తుంది. లౌదాతే అనగా ఆనందించు, ఆనందపడే వారము, సంతోషపడే వారము. త్వరలో మన ప్రభువు రాబోతున్నాడు, త్వరలో మనం ప్రభువును చూడబోతున్నాం, ఆ దేవుని యొక్క దీవెనలు పొందబోతూ ఉన్నాం. కాబట్టి ఆనందముతో, సంతోషముతో మనం ప్రభు దగ్గరికి వెళ్ళాలి అని, ఆనందించండి అని తల్లితిరి సభ మనందరినీ కూడా ప్రోత్సహిస్తూ ఉంది. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, చాలాసార్లు మనం ఏమనుకుంటామంటే, నేను క్రైస్తవుని కదా, ప్రతిరోజు గుడికి వెళ్తున్నాను కదా, ప్రార్థన చేస్తున్నాను కదా, సరిపోతుందిలే, తప్పకుండా దేవుడు నన్ను దీవిస్తాడు, తప్పకుండా దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడు అని మనం అనుకుంటాం. తప్పులేదు ప్రియ సహోదరులారా, తప్పకుండా దేవుడు మన ప్రార్థన ఆలకిస్తాడు, మనకు తగినటువంటి బహుమానాన్ని కూడా ఇస్తాడు. అయితే దేవుని యొక్క దీవెనలు పొందుకోవడానికి ఒక ప్రార్థన సరిపోతుందా? గుడికి వెళ్ళి వస్తే సరిపోతుందా? ఆదివారం దివ్య పూజాబలలో పాలు పంచుకుంటే సరిపోతుందా? రోజుకొకసారి ప్రార్థన చేస్తే సరిపోతుందా అంటే సరిపోదు ప్రియ సహోదరులారా. ఈ ప్రార్థనతో పాటు మన జీవితంలో పశ్చాత్తాపం ఉండాలి, ఈ ప్రార్థనతో పాటు మన జీవితంలో మారు మనసు ఉండాలి, ఈ ప్రార్థనతో పాటు మన జీవితంలో హృదయ పరివర్తన ఉండాలి. అందుకనే 99 మంది నీతిమంతుల కంటే
హృదయ పరివర్తన చెందు ఒక పాపాత్ముని విషయమై నేను ఎంతో ఆనందిస్తున్నాను అని ప్రభు తెలియచేస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియ సహోదరులారా, గుడికి వెళతాం, ఆ తరువాత యథావిధిగానే ఈ లోకములో మనం పడిపోతూ ఉంటాం. దేవుడు ఉన్నాడు కదా, ఆయన దీవిస్తాడులే అని మనం వెళ్ళిపోతూ ఉంటాం. కానీ మిగతా వారు పాపములో పడి ఉన్నారేమో, తెలుసో తెలియక అంధకారంలో పడి ఉన్నారేమో, తప్పును తెలుసుకున్నారు, పశ్చాత్తాపపడ్డారు, దేవుని యొక్క శక్తిని గుర్తించారు, ఇక పాపం జోలికి వెళ్ళరు. అలాంటి వారు తొందరగా రక్షించబడతారు. అలాంటి వారు వెంటనే దేవుని యొక్క దీవెనలకు పాత్రులు అవుతారు. ఎందుకంటే బలహీనతలను వదులుకుని, ఈ లోకపు ఆశలన్నింటిని కూడా వదులుకుని నీవే సర్వస్వమని మళ్ళీ పాపం వైపు వెళ్లకుండా జీవిస్తారు. కాబట్టి తప్పకుండా దేవుడు వారిని ఆశీర్వదిస్తాడు అని ప్రభు తెలియచేస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరులారా, క్రైస్తవులు అని చెప్పుకునే వాళ్ళు కొంతమంది, నిజమైనటువంటి క్రైస్తవ జీవితాన్ని జీవించే వాళ్ళు కొంతమంది. చాలాసార్లు ప్రియ సహోదరులారా, నేను జ్ఞానస్థానం పొందాను, నేను క్రైస్తవుడని మనం చెప్పుకుంటూ ఉంటాం. కొన్నిసార్లు మన క్రియలు, మన ఆలోచనలు, మన పద్ధతులు దేవునికి ఇష్టమైన విధముగా ఉండవేమో. కానీ కొంతమంది వాళ్ళు క్రైస్తవులని చెప్పుకోరు, కానీ యేసుప్రభు చెప్పినటువంటి వాగ్దానాల ప్రకారం, యేసుప్రభు చెప్పినటువంటి వాక్యానుసారం వారు జీవిస్తూ ఉంటారు. పవిత్రమైనటువంటి జీవితం, న్యాయసమ్మతమైనటువంటి జీవితం, ఎవరికి ఎలాంటి అపకారము చేయనటువంటి జీవితం. ప్రభు అంటున్నాడు, మీకంటే వీళ్ళే ముందుగా పరలోకానికి వెళతారు అని. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, నామకార్థపు క్రైస్తవులుగానే మిగిలిపోకుండా దేవునికి ఇష్టమైనటువంటి బిడ్డలుగా హృదయ పరివర్తన చెంది ప్రభు యొక్క దీవెనలు పొందుకొని దేవుని యొక్క చిత్తానుసారం జీవించే భాగ్యాన్ని దయచేయమని ఈరోజు ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. ఇదిగో ఈ ఆనందపడే, ఈ పరమానందపడే ఈ వారమంతా కూడా మరి ప్రభువులో ఆనందిస్తూ ప్రభు యొక్క ఆనందాన్ని, ప్రభు యొక్క ఐశ్వర్యాన్ని, ప్రభు యొక్క గొప్ప వెలుగును పొందుకునే బిడ్డలుగా మనమందరం కూడా సిద్ధపడాలని ఈరోజు ఈ యొక్క పరిశుద్ధ పట్టణాలన్నీ కూడా మనల్ని ఆహ్వానిస్తూ ఉన్నాయి. ఒక్క నిమిషం అందరూ కూడా కళ్ళు మూసుకుని ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు మహోన్నతుడైన దేవా, మీ ఘనమైన నామానికి స్తుతులు స్తోత్రాలు. ఈ 3వ ఆగమన కాలపు మంగళవారపు దివ్య పూజా బలిలో పాలు పంచుకున్న ఈ బిడ్డలందరినీ కూడా దీవించండి ప్రభా. ఈ కుటుంబాలందరినీ కూడా ఆశీర్వదించండి ప్రభా. మరి ముఖ్యంగా ఈరోజు దివ్య పూజా బలులు సమర్పించి ప్రత్యేకమైన ఉద్దేశాల కొరకు ప్రార్థన చేయండి అని కోరిన ప్రతి బిడ్డను కూడా మీకు సమర్పిస్తూ ఉన్నాను. ఓ ప్రభా, ఎంతో ఆశతో విశ్వాసముతో ఈ వేకువ జామున ఈ దివ్య పూజా బలిలో పాలు పంచుకుంటున్న ఈ బిడ్డలందరినీ కూడా మీకు సమర్పిస్తున్నాను ప్రభా. వీరి కుటుంబంలో ఏ సమస్యలు ఉన్నాయో, వీరి హృదయంలో ఎలాంటి వేదనలు ఉన్నాయో, ఎలాంటి సమస్యలు ఉన్నాయో మీకు మాత్రమే తెలుసు ప్రభా. పైకి నవ్వుతూ కనిపించిన, పైకి ఆరోగ్యంగా కనిపించిన, అందరిలో సంతోషంగా కనిపించిన హృదయంలో ఉన్న బాధలు, సమస్యలు, కుటుంబంలో ఉన్నటువంటి సమస్యలు, వేదనలు మీకు మాత్రమే తెలుసు ప్రభా. వాటన్నిటిని కూడా తొలగించి వీరి జీవితంలో ఆనందాన్ని దయచేయమని, సంతోషాన్ని దయచేయమని, ఆరోగ్యాన్ని దయచేయమని, అన్ని సమస్యలను తొలగించమని ప్రభా, విశ్వాసాన్ని బలపరచమని, ఉన్నతంగా ఈ బిడ్డలను దీవించమని ప్రార్థిస్తూ ఉన్నాను ప్రభా. ఈ వాక్యాన్ని వింటున్న మా అందరిలో మారు మనసును దయచేయండి ప్రభా. పశ్చాత్తాప హృదయాన్ని దయచేయండి ప్రభా. కొన్నిసార్లు మేము మీ బిడ్డలమని చెప్పుకుంటూ మీ బిడ్డలుగా జీవించలేకపోతూ ఉన్నాం. కానీ చాలామంది హైందవులు, ఇతర మతస్థులు, అనేక రకరకాల బంధకాల్లో ఉన్నటువంటి వారే ఎక్కువ విశ్వాసాన్ని పొందుకుని మీ యందు భయభక్తులతో మీ వాక్యానుసారంగా జీవిస్తూ ఉన్నారు ప్రభా. అలాంటి కృపను మాకు దయచేయమని, మేము కూడా మీకు ఇష్టమైన బిడ్డలుగానే హృదయ పరివర్తన చెంది మీకు దగ్గరగా జీవించే భాగ్యాన్ని మాకు దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఓ ప్రభా, ఈరోజు ఈ యొక్క డివైన్ వాయిస్ ఐసీ ఛానల్ ద్వారా ఈ దివ్య పూజా బలిలో పాలు పంచుకుంటున్న ప్రతి బిడ్డను, కుటుంబాన్ని హేరాళముగా దీవించండి ప్రభా. ఏ ఉద్దేశాలతో ప్రార్థన చేయమని కోరుతున్నారో ఆ ఉద్దేశాలన్నింటిని కూడా నెరవేర్చమని, ప్రత్యేకంగా ఫోన్లు చేసి మా కోసం ప్రార్థించండి, మా కుటుంబ ఉద్దేశాల కోసం ప్రార్థించండి అని అడుగుతున్న
ప్రతి ఒక్క బిడ్డను కూడా ఏరాళముగా దీవించండి. ఈరోజు మెసేజెస్ ద్వారా మా కోసం ప్రార్థన చేయమని కోరుతున్న ఈ బిడ్డలందరినీ కూడా దీవించమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఓ ప్రభువా, చిన్నారి బిడ్డ మొదలు వృద్ధుల వరకు ప్రతి ఒక్కరిని దీవించమని, బాధల్లో, సమస్యల్లో, వేదనలో, ఒంటరితనంలో ఉన్న వారందరినీ ఓదార్చి దీవించమని వేడుకుంటూ ఉన్నాం. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బిడ్డలకు మీరే చికిత్స చేసి సంపూర్ణ స్వస్థతను ఆ బిడ్డలకు దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. దారి ప్రయాణంలో ఉన్న బిడ్డలను దీవించండి ప్రభువా. విదేశాలకు వెళ్ళడానికి సిద్ధపడుతున్న బిడ్డలను, వెళ్ళిన బిడ్డలను ప్రత్యేకంగా దీవించమని ప్రభువా, వారు ఏ సమస్యల్లో ఉన్నారో, ఏ బాధల్లో ఉన్నారో, ఏమి అవసరమై ఉందో ఆ అవసరాలను మీరే తీర్చి ప్రభువా, ఎలాంటి ఆటంకాలు లేకుండా మీరే ఆ బిడ్డలందరినీ కూడా కాచి కాపాడమని ప్రార్థిస్తున్నాను. ఆ బిడ్డల కోసం ఈరోజు ప్రత్యేకంగా దివ్య పూజా బలులు సమర్పిస్తున్నటువంటి వారి కుటుంబాలను ఆశీర్వదించమని వేడుకుంటూ ఉన్నాం. ఓ ప్రభువా, వారి కోసం చాలామంది ముందుకు వచ్చి ఆరాధనలు సమర్పిస్తూ ఉన్నారు, దివ్య పూజా బలులు సమర్పిస్తూ ఉన్నారు. ఈ ఛానల్లో మేము కూడా మా యొక్క వంతుగా మేము సహాయపడతామని ముందుకు వస్తూ ఉన్నారు. వాళ్ళందరినీ కూడా హేరాళముగా దీవించండి ప్రభువా. వారి మంచి హృదయాన్ని బట్టి, వారి యొక్క ఉదార స్వభావాన్ని బట్టి ఉదారంగా ఈ బిడ్డలందరినీ కూడా ఆశీర్వదించమని వేడుకుంటూ ఉన్నాం. ఓ ప్రభువా, ఈరోజు డివైన్ వాయిస్ ఐసీ కుటుంబ సభ్యులందరినీ కూడా దీవించమని ప్రభా, వీరందరినీ కూడా విశ్వాసములో బలపరిచి అంచెలంచెలుగా లేవనెత్తమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఈ ఛానల్లో పనిచేస్తున్న బిడ్డలను దీవించమని, ఈ ఛానల్ అభివృద్ధికై అనేక విధాలుగా సహాయ సహకారాలు అందిస్తున్న ప్రతి బిడ్డను కూడా దీవించమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఓ ప్రభువా, ఇంకా అనేక రకరకాల బంధకాల్లో మరి దురాత్మ దుష్ట శక్తుల్లో ఉన్న వారందరికీ విడుదల దయచేయమని, సంతానం లేనటువంటి బిడ్డలకు సంతాన భాగ్యాన్ని దయచేయమని, యవ్వనస్తులను దీవించమని, మీరే వారి చేయి పట్టుకుని సన్మార్గంలో నడిపించమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఓ ప్రభువా, ఈ దివ్య పూజాబల్లో పాలు పంచుకుని ఏ ఒక్క బిడ్డను కూడా వదిలిపెట్టకుండా ప్రతి ఒక్కరిని కూడా ఆశీర్వదించి దీవించమని మన నాథుడైన క్రీస్తు ద్వారా అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆదరించుమయ్యా నా హృదయార్పణ, స్వీకరించుమయ్యా నా బలి అర్పణ. ఆదరించుమయ్యా నా హృదయార్పణ, స్వీకరించుమయ్యా నా బలి అర్పణ. శ్రీ యేసునాథా నా జీవనాథా, శ్రీ యేసునాథా నా జీవనాథా. ఆదరించుమయ్యా నా హృదయార్పణ, స్వీకరించుమయ్యా నా బలి అర్పణ. ఆదరించుమయ్యా నా హృదయార్పణ, స్వీకరించుమయ్యా నా బలి అర్పణ. ఆదరించుమయ్యా నా హృదయార్పణ, స్వీకరించుమయ్యా నా బలి అర్పణ. నాకున్న సకలం నీ దానమేగా, అర్పించు కానుకలు నీ వరమేగా. నాకున్న సకలం నీ దానమేగా, అర్పించు కానుకలు నీ వరమేగా. ఈ దీనవృదిని ఆదరముతో చేకొని, ఈ దీనవృదిని
స్వీకరించుమయ్యా నా బలి అర్పణ ఆదరించుమయ్యా నా హృదయార్పణ స్వీకరించుమయ్యా నా బలి అర్పణ ఆదరించుమయ్యా నా హృదయార్పణ స్వీకరించుమయ్యా నా బలి అర్పణ ఆదరించుమయ్యా నా హృదయార్పణ స్వీకరించుమయ్యా నా హృదయార్పణ. సహోదరి సహోదరులారా, నేను మీరు అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల సర్వేశ్వరునికి అంగీకార యోగ్యమగినట్ల ప్రార్థింపుడు. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనముల కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనముల కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరింతుముగాక. ప్రార్థించుదము. ఓ ప్రభువా, మా పూజలు బల్యార్పణము నీకు ఎడతెగక సమర్పించబడునుగాక. ఈ పరమ రహస్యమందు నీవు ప్రారంభించిన మా రక్షణ కార్యము నీ శక్తి వలన మాలో పరిపూర్తి అగునట్లు కరుణింపుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభువు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుద్ధము న్యాయము. ప్రభు అయిన దేవ, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను మీకు కృతజ్ఞత వందనములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలైనా అతడు ప్రథమ ఆగమమున దీని నరూపము ధరించి నీవు ఆది యందు ఏర్పాటు చేసిన ఏర్పాటును నెరవేర్చి నిత్య రక్షణ ద్వారమును మాకు మరలా తెరిచెను. పునరాగమున అతడు మహిమ ప్రతాపముతో ప్రత్యక్షమగినప్పుడు నీవు వాగ్దానము చేసిన రక్షణ బహుమానమును పొందగలమన్న ఆశతో మేమిప్పుడు మెలకువతోనూ ఉత్సాహముతోనూ నిరీక్షించుచున్నాము. కావున దూతలతోనూ అతిదూతలతోనూ భద్రాసులతోనూ అధిపతులతోనూ పరలోక దళములన్నింటితోనూ ఏకమై మేము మహిమ గీతముతో నిన్ను నిరంతరము స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతం నా హోసానా, ప్రభు నామమున వేయించేవాడు ధన్యుడు. మహోన్నతం నా హోసానా. మోకరించగలిగిన వారందరూ కూడా మోకరించండి. ఇది ఓ పవిత్రమైనటువంటి సమయము. దేవుడే సాక్షాత్తు ఈ బలిపీఠం మీద వేంచేసి మనందరి ప్రార్థనలు ఆలకిస్తూ మనందరి కుటుంబంలో జీవితంలో ఉన్న అన్ని సమస్యలు తొలగించే ఓ పవిత్రమైనటువంటి సమయం. అడగండి, ఏ సమస్యలతో బాధపడుతున్నారో, ఏ ఇబ్బందులతో బాధపడుతున్నారో వాటన్నిటి నుండి సంపూర్ణ విడుదల దయచేయమని ఆ గొప్ప దేవుని వేడుకుందాం. ఓ ప్రభువా, నీవు నికముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటేవు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ ప్రతిమాలుకొనుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభు అయిన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు సిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా
అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకుని కృతజ్ఞతా వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్ల నేను మీరందరూ దీనిని తీసుకుని భుజింపుము, ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. యేసు మా దేవా, యేసు మా ప్రభువా, మీరే మా భయం, మీరే మా శరణం. విధముననే భోజనానంతరము పాత్రమునందుకుని మరలా మీకు కృతజ్ఞతావందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్ల నేను మీరందరూ దీనిని తీసుకుని దీని నుండి పానము చేయుడు, ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము, ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. యేసు మా దేవా, యేసు మా ప్రభువా, మీరే మా భయం, మీరే మా శరణం. ఇది విశ్వాస రహస్యము. యేసువా, మీ మరణమును ప్రకటించేదము, మీ ఉత్థానమును చాటెదము, మీరు మరల వచ్చే వరకు మేము వేచి ఉందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమును అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. నీ సముఖం నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్మ పాత్రులుగా చేసినందుకు నీకు వందనములను తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తమందు పాలువారమగు మమ్ము పవిత్ర ఆత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుకునుచున్నాము. ఓ ప్రభా, ప్రపంచమంతటా వ్యాపించిన నీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకున్నాము. మా 14వ లియో పోపు గారిని, జానేస్ పీఠాధిపతిని, గురులందరితో పాటు మమ్మను నీ ప్రేమయందు పరిపూర్ణను చేయము. ఓ ప్రభా, ఈనాడు దివ్య పూజాబలలో పాలు పంచుకున్న ప్రతి బిడ్డను, దివ్య పూజాబలు సమర్పించిన ప్రతి బిడ్డను వారి యొక్క ప్రత్యేకమైన ఉద్దేశాలన్నింటిని కూడా నెరవేర్చమని డివైన్ వాయిస్ ఐసీ కుటుంబ సభ్యులను, ఈ ఛానల్ అభివృద్ధికై అనేక విధాలుగా సహాయ సహకారాలు అందిస్తూ ప్రార్థిస్తున్నటువంటి ప్రతి కుటుంబాన్ని కూడా దీవించమని, దీనిలో పనిచేస్తున్న బిడ్డలను వారి కుటుంబాలను దీవించమని, ప్రభా ఇంకా ఎక్కువగా మీ సేవ చేయడానికి కావలసిన మంచి శక్తిని, విశ్వాసాన్ని, మీ యొక్క వరాలను, ఫలాలను మా మీద కుమరించమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఉత్థానమగు నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకున్నాము. వారిని మీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకున్నాము. మా అందరిపై దయచూపి దేవుని కన్నితలుగు మరియ మాతతోనూ పునీత అపోస్తలతోనూ ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో,
క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. అంత లేచి నిలబడి ప్రభు నేర్పిన పరలోక ప్రార్థనను భక్తి విశ్వాసాలతో చెప్పుకుందాము. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా ఎన్నము మాకు నీటికి అనుగ్రహింపుము. మా ఎంతో అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి రక్షింపుము. ప్రభు అన్నికీలుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందము మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తులతో వసించిన ప్రభువైన యేసువా, మా పాపమును లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారం నీ శ్రీసభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించుడు ప్రభువా. ఆమేన్. ప్రభును శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతో నుండునుగాక. ఒకరితో ఒకరము ప్రేమతో సమాధానము తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించి ప్రభువా మాకు దయచూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించి ప్రభువా మాకు దయచూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించి ప్రభువా మాకు శాంతి దయచేయండి. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, మనందరి పాప శాపములను తొలగించు ప్రభు. ఆయన విందులో పాలు పంచుకుని ఉన్న మనమంతా ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రురాలిని కాను, కానీ మీరు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు రక్తములో మనందరికి నిత్య జీవమును, శాంతి, సమాధానం, ఆయుధారోగ్యము దయచేయును గాక. ఆమేన్. విందు ఇది అమరలోక విందు, దివ్యమైన విందు ఇది దైవ స్తుతుని విందు. అమరమైన విందు ఇది అమరలోక విందు, దివ్యమైన విందు ఇది దైవ స్తుతుని విందు. మధురమైన విందు ఇది మరపురాని విందు, మధురమైన విందు ఇది మరపురాని విందు. స్వస్థపరచును, శక్తినిచ్చును, ముక్తినొసగును ఈ విందు. స్వస్థపరచును, శక్తినిచ్చును, ముక్తినొసగును ఈ విందు. ఈ విందు అమరమైన విందు ఇది అమరలోక విందు, దివ్యమైన విందు ఇది దైవ స్తుతుని విందు. ద్రాక్షావల్లిని నేనే, మీరు నాకు
చాలరు. ద్రాక్షావల్లిని నేనే, మీరు నాకు రెమ్మలు, నేను లేక మీరు ఫలింప చాలరు. నాతో ఉంటే మీరు నిత్యము జీవింతురు, నాతో ఉంటే మీరు నిత్యము జీవింతురు అని ప్రేమతో పలికిన ప్రభుని ప్రేమ విందు, ప్రేమతో పలికిన ప్రభుని ప్రేమ విందు. స్వస్థపరచును, శక్తినిచ్చును, ముక్తి నొసగును ఈ విందు. స్వస్థపరచును, శక్తినిచ్చును, ముక్తి నొసగును ఈ విందు. ఈ విందు అమరమైన విందు, ఇది అమరలోక విందు. దివ్యమైన విందు, ఇది దైవస్తుతుని విందు. అమరమైన విందు, ఇది అమరలోక విందు. దివ్యమైన విందు, ఇది దైవస్తుతుని విందు. మధురమైన విందు, ఇది మరపురాని విందు. మధురమైన విందు, ఇది మరపురాని విందు. స్వస్థపరచును, శక్తినిచ్చును, ముక్తి నొసగును ఈ విందు. స్వస్థపరచును, శక్తినిచ్చును, ముక్తి నొసగును ఈ విందు. ఈ విందు అమరమైన విందు, ఇది అమరలోక విందు. దివ్యమైన విందు, ఇది దైవస్తుతుని విందు. అమరమైన విందు, ఇది అమరలోక విందు. దివ్యమైన విందు, ఇది దైవస్తుతుని విందు. మీరు ధైర్యము తెచ్చుకొనుడు, భయపడకుడు, మిమ్ము కాపాడుటకు ఇదిగో మన దేవుడు వచ్చుచున్నాడు అని మీరు నిరుత్సాహము చెందిన వారితో నుడువుడు. యెషయా 35వ అధ్యాయము 4వ వచనము. ప్రార్థించుదము. ఓ ప్రభువా, నీ దయ కొరకు మేము ప్రార్థించుచున్నాము. పోషకాహారముగా మేము సేవించిన ఈ దివ్య భోజనము మా తప్పిదములకు పరిహారమును దయచేసి రానున్న మహోత్సవములకు మమ్ము సిద్ధపరచునుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మనందరినీ శాంతితోను సమాధానముతోను ఆయుధారోగ్యాలతోను సదా దీవించునుగాక. పూజ సమాప్తమైనది. వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో సదా జీవింపుడు.